ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 10 మే అంటే మే 10వ తారీఖు నుంచి మీకు 16వ తారీఖు వరకు, అంచేత మే 16 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ఈ యొక్క రాశుల్లో కుంభ, మీన, మేష రాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటి అంటే గురుడు మిథున రాశిలోను, మరి మిగిలినటువంటి గ్రహాలు చూసినట్లయితే కుంభరాశిలో రాహువు, మీన రాశిలో శని. మరి గ్రహముల యొక్క పొజిషన్లో కేతువేమో సింహరాశిలో, కుంభరాశిలో రాహు. ఈ విధమైనటువంటి గ్రహ సంబంధం ఉంది కాబట్టి మనం ఏ రాశిలో వారు ఏ విధంగా ఉంటుందో మనం సులభమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. పరిహారాలు ఆచరించండి, తప్పకుండా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ కార్యక్రమాన్ని కూడా చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ కూడా అభయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాదులు భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ, వారి యొక్క మనోవాంఛలు నెరవేరాలని చెప్పి భగవంతుడిని ప్రార్థన చేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. చంద్రుడు 6వ, 7వ స్థానాల్లో యోగం అంటే వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా సూపంచ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారాంతం ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఈ రాశి వారికి ప్రతి పని యందు కూడా శ్రద్ధ అనేది పెరుగుతుంది. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. ప్రతి పని యందు శ్రద్ధ పెరగడం, ఆలోచన పెరగడం, నూతనమైనటువంటి ఒప్పందాలు చేసుకోవడం, సోపుని కార్యక్రమాల్లో పాల్గొనడం. అంతేకాకుండా విద్యార్థులకి మంచి అవకాశాలు, ఉద్యోగస్తులకు కూడా కాస్త అనుకూలమైన వాతావరణం, వృత్తులు చేసుకునే వారికి కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాత్మకంగా కూడా ఎలక్ట్రానిక్స్ వారికి, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, ఐటీ రంగం, షేర్స్ వారికి కూడా వార ప్రారంభం, వారం మధ్యలో యోగదాయకంగా ఉంటుంది. అంచేత మీ ఆలోచన విధానాల్లో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మీరు సమస్యలు తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి. గతంలో ఉన్నటువంటి నూతనమైన ప్రయత్నాలు ఇప్పుడు ప్రారంభిస్తారు. ఏదైనా కొత్త వ్యూస్ అంటే ఒక గృహ ఆరంభం కానీ, గృహ ప్రయత్నాలు కానీ, క్రయ విక్రయాదులు కానీ, సోపుణ్య కార్యక్రమాలు, వివాహాది ప్రయత్నాలు కానీ ముమ్మరం చేయండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. మరి కొన్ని విషయాల్లో అంటే ఏ విధంగా అంటే మరి గురుడి యొక్క సంబంధమైన పబ్లిక్ రిలేషన్స్ విషయాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. రాజకీయ నాయకులకి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకి విదేశీయాన ప్రయత్నాలు లభిస్తాయి. మొత్తం మీద ఈ యొక్క తులారాశి వారికి గత 2 నెలల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. అంచేత మీ యొక్క ఆలోచనలతో మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఖచ్చితంగా చేయండి. అనవసరంగా ఇతరులకు ఆలోచనలు తీసుకోవడం, సలహాలు తీసుకోవడం అది అయితే విశేషం కాదు. సంఖ్యల్లో 6, రంగుల్లో తెలుపు. ఆరాధనలో అమ్మవారిని ఆరాధించండి, తప్పకుండా విశేషమైన ఫలితాలు పొందగలుగుతారు.